ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా అదే విధంగా ఇక్కడైతే నేనైతే అన్ని ఆకుకూరలు ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఇంకా ఏ విధంగా ఫ్రిడ్జ్ సదురుకుంటున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇంతకు ముందుకు నేనైతే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను. ఇంతవరకు నేను ఇంకా స్టోరేజ్ అనేది చేయలేను కాబట్టి ఇప్పుడైతే ఫైనల్గా ఇంకా వీడియోకి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, నేనైతే ఇవి ఎక్కడ తీసుకున్నా అంటే మీషోలో తీసుకుని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా తీసుకోండి. చాలా బాగా అనిపించాయి నాకైతే. ఇలా మేమైతే ఇంకా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇంకా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో కూడా మీరు ఇంతకు ముందు చూసే ఉంటారు ఆల్రెడీ. మీకు తమిళ చూస్తే అర్థమైపోయింది కదా. ఇక్కడ చూడండి, నేను ఫైనల్గా అన్ని ఆకుకూరలు తీసేసుకొని ఇక్కడైతే మొత్తం అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా చిట్టాలు అయితే కామన్గా నాతోటి నేను ఏ పని చేసినా తను మధ్యలో వచ్చి చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు అంతే కదా, ఇంకే పని చేసినా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్ ఇక్కడైతే నేనైతే ఆకుకూరలన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఇంకా తొందరగా మనకు వంట కూడా కంప్లీట్ అయిపోతుంది. ప్లస్ ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం అర్జెంటుగా ఇలా లేట్ అవుతున్నప్పుడు కూడా మనం తీసుకొని తొందరగా కర్రీ చేయడానికి కూడా వీలవుతుందని చెప్పేసి నేనైతే ఇలా మొత్తం అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే పాలకూర ఇంకా అంతా కట్ చేసుకున్నాను. మొత్తం ఇంకా కొంతమంది మొత్తం అన్ని చాలా మంది అయితే కడిగి ఆకుకూరలు మీరు ఏ విధంగా చేస్తారని కామెంట్ చేయండి. ఇంకో ఆకుకూరలు అయితే కడిగి కోస్తారు కొంతమంది. అసలు చాలా 90% మంది అయితే 99% అనుకోవచ్చు, 90 కూడా 99% మంది అసలు కడగకుండానే ఆకుకూరలు కోస్తారు. కోసిన తర్వాతనే కడుగుతారు. మీరు ఏ కేటగిరీలో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే కడగకుండానే కోస్తున్నాను. నేను కూడా, మీరు కూడా కడిగి కోస్తారా కడగకుండా కోస్తానని తప్పకుండా కామెంట్ చేయండి. మొత్తం ఫైనల్గా అయితే నేను పాలకూర అయితే మొత్తం కోసేసుకున్న తర్వాత ఇక్కడ తోటకూర చూస్తూ ఉన్నారు కదా, మొత్తం అయితే ఇలా అన్నీ కట్ చేసుకొని మొత్తం ఆకులు ఇలా తీసేసుకొని మొత్తం అయితే ఇలా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ ప్రిపేర్ చేసేదంటే నేను ఆకుకూరలే, ఎందుకంటే నాకు హై ప్రాబ్లం ఉంది. అదే కాక మా ఆయన కూడా ఎక్కువ ప్రిపేర్ చేసేదైతే ఆకుకూరలే. అందుకని చెప్పేసి ఇలా అయితే ఆకుకూరలు మేమైతే ఇలా తీసుకొచ్చి ఇంకా ఇప్పుడైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా 2 ఆకుకూరలు అయిపోయిన తర్వాత 3వ ఆకుకూర నేనైతే ఇలా పుండుకూర. ఇంకా మా ఇంట్లో మెయిన్ ఉండాల్సింది ఈ పుండుకూరనే ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా పుండుకూర అయితే తీసుకుంటున్నాను ఒకటొకటి. మామూలుగా అయితే మనం ఆకుకూరలు కట్ చేసుకుంటాం, బట్ పుండుకూర అలా కాదు కదా, గోంగూర అనొచ్చు పుండుకూర బదులు, మీకు తెలిసే ఉంటుంది. ఇంకా ఇలా గోంగూరను అయితే మొత్తం అయితే ఇలా తీసుకుంటూ ఉన్నాను మొత్తం ఒకటొకటి. మా చిట్టాలు అయితే ఇంకా పిలుస్తూ ఆడిపిస్తూ ఉంది. తనతో మాట్లాడుకుంటూ చేస్తూ కొంచెంసేపు టైం పాస్ చేస్తూ ఇలా చేస్తున్నాను. మనం ఒకటేసారి తీసేటప్పుడు హెవీగా అనిపించవచ్చు, బట్ ఇలా క్లీన్ చేసుకొని ఒకటేసారి మొత్తం అయితే ఇలా చేసేసుకున్నాను. ఇంకా మిగతా మనం ఆకుకూర అయితే కట్ చేసుకున్నాం కదా, ఇది మామూలుగా తీసేసుకొని ఇంకా ఇలా వేసేసుకోవడమే అంతే. మనకైతే ఇంకా పప్పు కానీ ఇంకా చట్నీ కానీ ఇలా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా తప్పకుండా ఒకవేళ చట్నీ ఏ విధంగా చేశారని కూడా కామెంట్ చేశాను అనుకో, నేను తప్పకుండా ఆ చట్నీ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేశానని కూడా ఈజీ వేలో మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర చట్నీ. మీరు ఎప్పుడైనా తిన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఆకుకూరలు అనేవి ఫస్ట్ నేను తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను వెజిటేబుల్ అన్ని కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా చూస్తూ విన్నారుగా దొండకాయ. చాలా మంది నేనైతే దొండకాయ కట్ ముందు కడుక్కొని పెట్టేసుకుంటాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా చుట్టాలు ఉంది, ఇంకా మొత్తం వాటర్లో చల్లేసింది ఆల్రెడీ. ఇంకా మళ్ళీ ఇంకా జిడ్డు అవుతుంది అని చెప్పేసి కడగకుండానే మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టేసుకొని, సరే కర్రీ చేసేటప్పుడు మొత్తము కడిగి వేసేస్తానని చెప్పేసి ఇప్పుడైతే నేను పెట్టేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా మొత్తం ఇలా తొడిమలు తీసి పెట్టుకున్నాను. తొడిమలు తీయడం వల్ల మీకు ఒక బెనిఫిట్ తెలుసా, ఎక్కువ రోజులు వస్తాయి పచ్చిమిర్చి అనేది. అలా తొడిమలు తీసుకొని పెట్టుకుంటే తొందరగా ఖరాబ్ కూడా కావు, అదేవిధంగా ఎక్కువ రోజులు కూడా వస్తాయి. ఏ చేసినా సరే మనం మంచి కోసమే కదా, అందుకని చెప్పేసి అలాగే పెట్టామనుకో ఇంకా తొందరగా పాడవుతాయి. అందుకని చెప్పేసి మనం తెచ్చిన వెజిటేబుల్స్ కూడా పాడవుతాయి, వేస్ట్ కదా. అందుకని చెప్పేసి ఇలా నేనైతే అన్ని కట్ చేసుకొని ఇలా చేసుకున్నాను. అదేవిధంగా బెండకాయ ఇంకా గోకరకాయ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అవి కర్రీ చేశాను కాబట్టి కొద్దిగానే ఉన్నాయి. ఇవన్నీ కట్ చేసుకొని ఇలా ఒక సైడు ఇలా బెండకాయ ఒక సైడ్ ఏమో ఇలా చిక్కుడు, ఆ విధంగా గోంగూర అట్లా ఒక్కొక్కటి వేసేసుకున్నాను. ఇంకా ఆకుకూరలన్నీ మొత్తం చాలా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఆకుకూరలన్నీ మొత్తం ఇలా ఒకటే బాక్స్లో వేసేసుకొని మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఒకటే బాక్స్లో 2 సైడ్ లాగా వేసుకున్నాను. ఇంకా కరివేపాకు కూడా చూస్తున్నాను, కరివేపాకు కూడా నేను మొత్తం అయితే ఇలా తీసుకొని పెట్టేసుకున్నాను. కరివేపాకు కూడా బాక్స్లో మీరు కడిగి పెట్టుకోవచ్చు, లేదంటే కడగకుండా కూడా వేసేటప్పుడు కూడా కడుక్కోవచ్చు, మీకు ఎలా వీలవుతే అలా. నేనైతే ఇలా కడిగి పెట్టట్లేను, ఎందుకంటే ఇంకా వేసేటప్పుడు ఎలాగో కడిగి వేస్తాను కాబట్టి డైరెక్ట్. ఒకవేళ మీరు అలా వీలు కాదు, మేము తొందర చేసేసుకుంటాము, మాకు అలా వీలు కాదనుకుంటే కడిగి మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అట్లా కూడా. ఇంకా తర్వాత నేను కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఇలా కొత్తిమీర కాడకి మొత్తం ఏదైతే కొత్తిమీర ఆకులా ఉంటుందో అది మాత్రం కట్ చేస్తారు. మిగతా ఈ తొడిమ అనేది మొత్తం ఉంటుంది కదా వేల లాంటిది, ఇంకా అదంతా తీసి పడేస్తారు. అలా చేయకుండా ఇలా మొత్తం అంతా తీసేసి మొత్తం ఎక్కడ ఉందో కొత్తిమీర మొత్తం అంతా తీసేసి నీట్గా అంతా తీసేసుకుందంట. మిగిలిపోయిన వేలతో సహా ఉంటాయి కదా కాడలు, ఆ వేలను మాత్రమే
తీసేసి ఆ కాడలు మాత్రం ఏం చేయాలో తెలుసా? టమాటా చాట్ చేసేటప్పుడు అందులో వేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్ మీకు ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. నేను ఎప్పుడైనా ట్రై చేసి అలానే అండి. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే టమాటా చాట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే ఇప్పుడు వేళ్ళతో సహా అలాగే పెట్టుకుంటున్నాను. చేసేటప్పుడు వేళ్ళతో కట్ చేసిన తర్వాత అది నీట్‌గా ఫ్రెష్‌గా కడిగేసిన తర్వాత వేసుకుంటాను. చాలా బావుంటుంది తెలుసా? ఒకవేళ మీ ఇంట్లో కొత్తిమీర లేకున్నా సరే ఆ కాడలు వేసినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తప్పకుండా నేను ఆ వీడియో చూపిస్తాను చేసేటప్పుడు. ఇంక ఫైనల్‌గా ఇక్కడైతే మొత్తం అయితే నేను అయితే క్లీన్ చేసేసుకున్నాను. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసి ఇక్కడైతే మొత్తం అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. ఎందుకంటే మామూలుగా ఇలా వేసుకోవడానికి కూడా బావుంటదని చెప్పేసి మీషోలో తీసుకొని చాలా క్వాలిటీ అసలు ₹100 కూడా కాలేదు తెలుసా వీటికి. నాకైతే చాలా అంటే చాలా బావుంది. క్వాలిటీ కూడా సూపర్‌గా అనిపించింది. మనం తీసి వాష్ చేసుకోవడానికి కూడా అవైలబుల్‌గా ఉంది కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా స్క్రీన్ పైన కోడ్ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. తప్పకుండా పర్చేజ్ చేయండి. నాకైతే సూపర్‌గా అనిపించింది ఇవైతే నేను తీసుకున్నప్పుడు. ఇక్కడ చూస్తున్నా ఫైనల్‌గా మొత్తం అయితే ఇలా వేసేసుకొని పక్కన పెట్టాను. మీకసలు నేను ఏమేమి కట్ చేసుకున్నానో, ఎలా పెట్టుకున్నాననేది మీకు చూపించలేదు కాబట్టి నేను ఒకసారి మళ్ళీ ఇవన్నీ చూపించేస్తున్నాను. చూడండి ఇలా ఇంకా దొండకాయ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! అవొకటి. ఆకుకూరలు అయితే ఇలా పాలకూర, తోటకూర, పుండుకూర అదే గోంగూర అండి. మొత్తం ఇలా ఒక్కొక్క బాక్స్‌లో అయితే వేసేసుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా కరివేపాకు ఒక దగ్గర, కొత్తిమీర ఒక నేను చెప్పాను కదా! ఆ కాడలైతే ఒక దగ్గర అయితే ఇలా పెట్టుకున్నాను. చూస్తున్నాను చాలా అంటే చాలా నీట్‌గా ఉంది కదా! మనం చూడడానికి కూడా చాలా బావుంటుంది. ఇంకా ఎవరైనా వచ్చినా కూడా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అబ్బా! ఇంత బావుంది అనేటట్టుగా ఉంటుంది. అదే మనము అలాగే ఎక్కడిదక్కడ పెట్టేసామనుకో అస్సలు బావుండదు. సరే ఈ విధంగా పెట్టుకోకపోయినా సరే మీరు కవర్‌లో తెచ్చైనా సరే అన్నీ కట్ చేసుకొని ఒక కవర్‌లో కట్టుకొని నీట్‌గా పెట్టుకున్నా కూడా బావుంటుంది. ఇలా చేయండి ఇంకా బావుంటుంది. బాక్సెస్‌లో స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇంకా నీట్‌గా చూడడానికి కూడా చాలా బావుంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడల్లా తీసుకొని ఏజెక్కుకోవడానికి కూడా చాలా అంటే చాలా బావుంటది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడైతే నేను చామగడ్డలనైతే కట్ చేసుకొని పెట్టుకోలేదు. ఎందుకంటే నేను ఉడకబెట్టిన తర్వాత డైరెక్ట్ పొట్టు తీసి చేసుకుంటాను కాబట్టి ఇవి నేననేది కట్ చేసుకొని పెట్టుకోలేను. ఇంక ఫైనల్‌గా అయితే ఇక్కడమైతే నేనైతే స్టోరేజ్ చేసుకోవడానికి బాక్సెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ చిట్టలైతే నాకైతే చిట్టి చిట్టి చేతులతో తనైతే అందిస్తూ ఉంది. నా చిట్టలు నేను చెప్తున్నాను కదా! ఏ పని చేసినా నా చిట్టలైతే నాకైతే తప్పకుండా హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తుంది అదే విధంగా చెడగొడుతుంది కూడా అనుకోండి. కానీ ఇంకొక్కొక్కసారి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మా అమ్మ నేను తీసుకొనొస్తా అంటుంది. ఇంక ఫ్రిడ్జ్‌లోకెళ్ళి తను ప్రతిసారి నాకైతే కరివేపాకు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇస్తుంది కూడా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్లీ ఇక్కడ స్టోరేజ్ అన్నీ చేసేసుకున్నాక చూస్తూ ఉన్నారు కదా! ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వాయిస్ వెనకకు ముందు కావచ్చు. ఎందుకంటే సెట్టింగ్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. నేను ఎడిట్ చేసేటప్పుడు. అదే విధంగా ఇక్కడ మీకు ఎలా అనిపించిందనేది ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. థాంక్ యూ.